హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ డిఎంఓ వర్కింగ్ ఇన్ హాస్పిటల్ అనమాట. హాస్పిటల్ డిఎంఓ లాగా వర్క్ చేస్తే షిఫ్ట్ వైజ్ ఉంటుంది, అండ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. అండ్ నాకు ఆ రోజు మార్నింగ్ డ్యూటీ ఉంది అనమాట, అరౌండ్ 8 o'clock. సో నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి నా లంచ్ అదంతా బాక్స్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా నాకు బాగా లేట్ అవుతే, బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా లేదంటే హాస్పిటల్లోనే ఫ్రీ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంటి నుంచి హాస్పిటల్కి ఒక 10 minutes అట్లా డిస్టెన్స్లో ఉంటుంది. నేను డైలీ స్కూటీ పైన వెళ్తాను హాస్పిటల్కి. కనిపించేది మనదే స్కూటీ. సో లెట్స్ గో టు హాస్పిటల్ అనమాట. హాస్పిటల్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సెల్లార్లో కింద ఈఆర్ రూమ్ అని ఉంటుంది, అంటే ఎమర్జెన్సీ రూము. ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ పేషెంట్స్ లైక్ ఏదైనా ఆర్టీఏ కేసెస్ కానీ, ఏదైనా పాయిజన్ కేసు కానీ, ఇన్ కేస్ పేషెంట్ ఏదైనా బ్యాడ్ ఉంటే అలాంటి కేసెస్ని ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చేస్తారు. నార్మల్గా పేషెంట్ కన్సల్టెంట్ డాక్టర్తో చూపించుకోవాలి, రెగ్యులర్ చెకప్ అనే వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి, వాళ్ళని రిసెప్షన్లో ఉంచబెడతారు. ఇక్కడ ఎవరైనా ఈఆర్లో పేషెంట్స్ ఉంటే నైట్ డ్యూటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇచ్చి వెళ్తారు. ఇక్కడ ఏదైనా వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఉంటే అది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఐపీ అంటే ఇన్ పేషెంట్, ఐసీయూలో కానీ, జనరల్ వార్డులో లేకపోతే స్పెషల్ రూమ్లో పేషెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ రౌండ్స్ చేయాలన్నమాట. సో లెట్స్ గో టు ఐసీయూ. ఐసీకి వచ్చాము. ఐసీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఐసీ లోపలికి వాళ్ళు ఇచ్చిన స్లిప్పర్స్ మాత్రమే వేసుకొని వెళ్ళాలి. మన బయట వేసుకున్న స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళొద్దు, ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుంది కాబట్టి. అక్కడ వెళ్ళిన తర్వాత నోట్స్ రాయాలి, కేస్ షీట్స్లో. నోట్స్ అని అంటే ఏం పేషెంట్, ఏం కండిషన్ ఉంది వాళ్ళది, వాళ్ళ వైటల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ సెండ్ చేయాల్సిన, కన్సల్టెంట్ డాక్టర్తో మాట్లాడాల్సిన ఏదైనా ఉన్నాయా అని అన్నీ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ డిఎంఓస్ అన్నీ చూసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటే కన్సల్టెంట్ డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు 10 o'clock అట్లా రౌండ్స్కి వస్తారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళకి మార్నింగ్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పేషెంట్స్కి ట్రీట్మెంట్ సరిగ్గా వెళ్తుందా లేదా, ఏం వెళ్ళింది, ట్రీట్మెంట్ చార్ట్ అంతా మేము చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఐసీలో రౌండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరల్ వార్డ్ అండ్ స్పెషల్ రూమ్. ఆ రోజు జనరల్ వార్డులో ఎవరు పేషెంట్స్ లేకుండా స్పెషల్ రూమ్లో ఉండే అనమాట. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ కేస్ షీట్స్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్, అంటే ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఏం కేసెస్ ఉన్నాయి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంప్లైంట్స్ ఎవ్రీథింగ్ అన్నీ డీటెయిల్గా ఇందులో నోట్స్లో రాయాలన్నమాట. ఇక్కడ సిస్టర్ హాయ్ చెప్తుంది. సిస్టర్స్ కూడా వాళ్ళ నోట్స్ అన్ని రాసుకుంటారు, వైటల్స్, నర్సెస్ నోట్స్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్. అక్కడ పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నారు అనమాట, వార్డ్ బై వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. అక్కడ అంతా అయిపోయిన తర్వాత అరౌండ్ 1-1:30కి అట్లా లంచ్ చేస్తాను. అంటే అప్పటి వరకు నా నెక్స్ట్ డిఎంఓ వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను నా హ్యాండ్ ఓవర్ అంతా, అంటే నెక్స్ట్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయి, ఎంతమంది పేషెంట్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత నేను నా రూమ్కి వెళ్ళి లంచ్ చేస్తాను. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి ఇంకేదైనా పెండింగ్ వర్క్స్ అది ఉంటే చూసుకొని ఇంటికి వెళ్తాను. ఇంటికి ఆ రోజు వెళ్ళేటప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తాగాను అనమాట. అక్కడ ఏదో కనిపిస్తే తాగి ఇంటికి వెళ్తాను. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.